అనేకమైన దెబ్బలు తిని మళ్ళా మా కొరకు తిరిగి లేచిన ఆ గొప్ప దేవుణ్ణి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? నువ్వు చేసిన మేలుకు నేనేమాత్రం అర్హురాలిని కాదయ్యా, నేనేమాత్రం యోగ్యురాలిని కాదయ్యా. అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమను బట్టి, దయను బట్టి, కనికరాన్ని బట్టి ఈ రీతిగా నన్ను క్షేమంగా ఉంచావంటే అది కేవలం నీ కృపే కదా తండ్రి. దాన్ని బట్టి ఇంకను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ధన్యతను, భాగ్యాన్ని నాకు దయచేయమా. ఎటువంటి దుష్టుడికి మా మీద అధికారం లేకుండా, ఎటువంటి నీకు వ్యతిరేకమైనది ఏది కూడా మా జీవితంలో లేకుండా, నీకు ఆయాసకరమైనది మా జీవితంలో లేకుండా సరి చేసుకునే కృపను, సరిదిద్దుకునే కృపను మాకు దయచేయమా. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? నోరు తెరిచి దేవుడి సన్నిధిలో చెప్తావా? దేవా, ఇదిగో నీ కొరకు అయా, ఇదిగో నా జీవితాన్ని అర్పించడం నాకు నేర్పించు అయా, నా కొరకు అయా బ్రతకడం నాకు నేర్పించు. నీ కొరకు అనేక మంది దగ్గర సాక్షాత్తంగా నిలబడటం మాకు నేర్పించు అయా. నీ పాత్రగా నన్ను మలుచుకోయా, నీ సాక్షిగా నన్ను నిలబెట్టయ్యా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండటానికి నాకు సహాయం చేయి. నీకు దుఃఖకరమైంది, నీకు ఆయాసకరమైంది నా జీవితంలో ఉంది ప్రభా, దయతో తీసివేయవా అయా. దాని నుంచి నన్ను విడిపించువా. నా కన్నీటిని నాట్యంగా మార్చిన దేవుడవు, నా అవమానాలను నిందలుగా మార్చిన దేవుడవు. మరి అనేకమైన శ్రమల్లో నుంచి సంతోష గానమైన పంటను కోసుకునేటట్టుగా నన్ను చేసిన దేవుడవయ్యా. నీ కొరకు నేనేమి ఇవ్వగలుగుతున్నానయ్యా? హృదయపూర్వకంగా నోరు తెరిచి ఇదిగో నా చేతులు ఆకాశం వైపు ఎత్తి పూర్ణ హృదయంతో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే దానిగా నేను ఉండటానికి నాకు సహాయం చేయమని చెప్తావా? కొంతసేపు నిలబడటానికి, కొంతసేపు నీ చేతులు ఆకాశం వైపు ఎత్తడానికి నీ హృదయం, నీ మనసు సిద్ధంగా ఉందా? వేరే వేరే ఆలోచనలు కలిగి ఉండకుండా, వేరే తలంపులు కలిగి ఉండకుండా ఇదిగో తన రెక్కల చాటును నిన్ను కాపాడి భద్రపరుస్తున్న దేవునికి ఈ పూర్ణ హృదయంతో ఆరాధించేదానిగా, స్తుతించేదానిగా మనం ఉన్నామా? నోటితో ఆయన స్తుతులు చెల్లించేవారిగా మనం ఉన్నామా? ఎంతమంది బయట ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారో తెలుసా? కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, చింతతో, బాధతో, దిగులుతో, కన్నీటితో కృంగిపోతున్న వారు ఎంతో మంది ఉన్నప్పటికీ తన సజీవమైన రెక్కల చాటును వల్ల కాపాడుతున్న దేవునికి హృదయపూర్వకంగా కొంచెంసేపు ఆరాధించే వారిగా మనం ఉంటున్నామా? ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకోవడం నాకు నేర్పించయ్యా. నువ్వు చేసిన మేళ్లను నేను మర్చిపోలేవద్దయ్యా. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నాకు నేర్పించయ్యా. నేను మౌనంగా ఉండనివ్వద్దు ప్రభా. నువ్వు మౌనంగా ఉంటే రాళ్ళు దేవుని స్తుతిస్తాయని వాటిని సెలవిస్తా ఉంది కదా. నువ్వు మౌనంగా ఉంటున్నావా? మౌనంగా ఉంటే దేవుడు నిన్ను చూసి దుఃఖపడతాడేమో కదా. ఆయన సన్నిధిలో మనం ఉన్నాము కదా, ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కదా. నిన్ను చూచుచున్న దేవుడు మన దేవుడి కదా. నమ్ముతున్నావా? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని దగ్గర సరి చేసుకోవడానికి నీ హృదయం సిద్ధంగా ఉందా? నువ్వు చేతులు ఆయన వైపు ఎత్తున్నావంటే ఇది మనుషుల కోసం కాదమ్మా. ఇదిగో మనుషుల కోసం నువ్వు చేతులు పైకెత్తట్లేదు, కానీ నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఇదిగో నా చేతులు నీ వైపు చాపుతున్నానయ్యా అని చెప్తావో, ఎప్పుడైతే నీ చేతులు హృదయపూర్వకంగా అయ్యా నా చేతులతో నేను ఆరాధిస్తున్నానని చెప్తావో, దేవుడు నిన్ను చూసి సంతోషపరిచే దేవుడు కాకుండా నువ్వు ఏ శ్రమంలో అయితే ఉన్నావో, ఇబ్బందుల్లో అయితే ఉన్నావో, ఇరుకుల్లో అయితే ఉన్నావో, సమస్యలు అయితే ఉన్నావో, కన్నీటిలో ఉన్నావో, నీ చేతులు ఎత్తినప్పుడు చెప్పు, దేవా నా చేతులు ఏది లేదయ్యా, నీ చేతులుగా అప్పచిస్తున్నానయ్యా, నీ వైపు నా చేతులు చాపుతున్నానదయ్యా. నా దంటూ ఏది లేదయ్యా, నా దంటూ ఏది లేదయ్యా, నా ఆలోచన కాదయ్యా. నీ ఆలోచన మా జీవితంలో నెరవేర్చు. శ్రమల నుంచి మమ్మల్ని విడిపించు. నీకు నమ్మకస్తులుగా ఉండడానికి మాకు సహాయం చేయి. అనే ఆలోచనతో మాత్రమే
ఇష్టపడు. ఏదో ఎత్తమన్నారని కదా ఎత్తడం కాదు, బలవంతంగా ఎత్తడం కాదు. హృదయ రహస్యాలను చూస్తున్న దేవుడు మనకు వచ్చిన మర్చిపోవద్దు. నిన్ను చూస్తున్న దేవుడు నీతో నేను ఉంటానయ్యా, నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నీకు లోపడతానయ్యా, నీకు భయపడతానయ్యా, నేను తిరిగి వెళ్ళిపోనయ్యా చెప్తావా ఈ మాటలు? ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మన నోరు తెరవగలుగుతున్నామా? నీ సన్నిధిలో మోకరించి నీ మాటములో సాగెదా, నీరసింపక సాగెదా, నే వెలుపలి చేసుకుంటూ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగిపోవడానికి సహాయం చేయి. నీ మార్గంలో సాగడానికి నేను నివసించుకోవద్దయ్యా, అలసిపోవద్దయ్యా, కృంగిపోవద్దయ్యా, నేను వెనక్కి తిరిగిపోవద్దయ్యా. నిన్నే చెప్దాం, నోరు తెరిచి అక్కడ చెప్దాం. నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ఎవరో కళ్ళు తెరిచి చూడొద్దమ్మ దయచేసి. వేరే ఆలోచనలు ఆలోచించొద్దు. యేసయ్యా నిన్నే ప్రేమించడం మాకు నేర్పించయ్యా, నీ గొప్పతనాన్ని ఆరాధించడం మాకు నేర్పించయ్యా, నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోవద్దయ్యా. నీ మార్గములో సాగెదా, నీరసి అవును ప్రభువా, నీ సన్నిధిలో నన్ను నివసించుకోనయ్యా, నీ కన్నులకు నేను నివసించుకోనయ్యా, కొంతసేపు చూడడానికి నేను నివసించుకోనయ్యా, నా చేతులు ఎత్తడానికి నివసించుకోనయ్యా. దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, దేవుడి దగ్గర ఉన్నాం కదా, దేవుడి దగ్గర ఉన్నాం కదా. నీరసించక సాగెదా, నే వెలుతిరుగా, నిన్నే ఆరాధింతును. అవును ప్రభువా, నిన్నే మేము ఆరాధిస్తున్నామయ్యా, నిన్నే ఆరాధింతును యేసు, నిన్నే ఆరాధింతును, నే వెలుతిరుగా, నీ సన్నిధిలో ఇక్కడిసేపు నేను ఆరాధించుకుంటా, నేను అలసిపోకుండా సహాయం చేయి. ఇక్కడిసేపు ఆరాధించలేక, చేతులు ఎత్తలేక, నోరు తెరవలేక, కొంచెంసేపు మనం చల్లని వారిగా చెప్తారా? నేను వెళ్ళి తిరిగిపోనయ్యా, నీ సన్నిధిలో నేను ఉన్నానయ్యా, నీ సన్నిధిలో నేను ఉన్నాను ప్రభువా. నన్ను జారిపోనివ్వద్దయ్యా, నన్ను పడిపోనివ్వద్దయ్యా. నిన్ను ప్రేమించడం నాకు నేర్పించు, నిన్ను ఆరాధించడం నాకు నేర్పించు, యథార్థమైన భక్తి జీవితం నాకు నేర్పించు, వేషధారి జీవితం నాలో నుంచి తీసివేయి ప్రభువా. నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతి అవును ప్రభువా, నిన్నే మేము స్తుతిస్తామయ్యా, నిన్నే స్తుతింతును, నే వెలుతిరుగా,
ఈ సన్నిధిలో వెనక్కి తిరిగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా నిన్నే ప్రేమించేవారుగా, లోకాశలు, లోక తలపులు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా నిన్ను ప్రేమించే కృపను, ధన్యతను, భాగ్యాన్ని ఒక దయచేవా. నిన్ను సేవించడం మాకు నేర్పించవా, నేను పూజించడం మాకు నేర్పించవా, నేను కీర్తించడం మాకు నేర్పించవా, నేను ఆరాధించడం మాకు నేర్పించవా, నేను స్తుతించడం మాకు నేర్పించవా ప్రభువా. కొంతమంది నిన్ను కాకుండా వేరే వాటిని పూజిస్తారు, సేవిస్తారు, ప్రార్థిస్తారు, ఆరాధిస్తారు, కానీ నిన్ను ఆరాధించలేని వారు, నీ కొరకు కొంత సమయం కూడా నుంచోని వారు, కొంత సమయం కూడా చేతులు ఎత్తిన వారు, కొంత సమయంలో కూడా ప్రభువా నోరు తెరిచి నేను స్తుతించిన వారు ఎవరైతే ఉన్నారో ప్రభువా, వారితో స్పష్టంగా నువ్వు మాట్లాడయ్యా. నిన్ను ప్రేమించకపోతే, నిన్ను స్తుతించకపోతే, నిన్ను ఆరాధించకపోతే ఆ జీవితాలు ఏమైపోతాయో కదా. నువ్వు ప్రేమ చూపించకపోతే, దయ చూపించకపోతే ఈ క్షణం ఇలా ఉండే వాళ్ళు కాదేమో కదా ప్రభా. అది జ్ఞాపకం చేసుకుని కృపను ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి, నిన్ను ఆరాధించడం మాకు నేర్పించు ప్రభా. అనంతరం కలిసి నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు ఆపరేషన్ అయిన వాళ్ళు, మోకాళ్ళు లేని వాళ్ళు తప్ప మిగతా వారందరం మోకాళ్ళు వెళ్తామా. మన హృదయాన్ని ఆయన సన్నిధిలో మోకరించి చెప్దామా. దయచేసి కొద్ది సమయమే మోకాలు వేయగలిగిన వాళ్ళు మోకాలు వేయండి. మోకాలు వేయండి. ఆయనకి ఎంతో మంచిది, ఆశీర్వాదము, దీవెన. దేవుడు మన కాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన కొరకు మనము పరిగెత్తే వారిని ఉంటున్నామా. నేను చెప్పిన మాట నాకు దయచేసి నాతో పాటు చెప్పండమ్మా. నిన్నే ప్రేమిస్తున్నాయా. మరొకసారి బిగ్గరగా, నిన్నే ప్రేమిస్తున్నాయా, నిన్నే ఆరాధిస్తున్నాయా, నిన్నే స్తుతిస్తున్నాయా, నిన్నే ప్రార్థిస్తున్నాయా, నిన్నే పూజిస్తున్నాయా, నిన్నే సేవిస్తున్నాయా, నిన్నే కీర్తిస్తున్నాయా. నీ సన్నిధిలో చాలాసార్లు నాకు ఈ సమస్య ఉన్నాయా అని చెప్తున్నప్పుడు కన్నీరు వస్తుంది, కానీ మన కంటిలో అయ్యో నిన్ను సేవించడం నాకు నేర్పించాయి అన్నప్పుడు కన్నీరు వస్తుందా? నిన్ను స్తుతించడం నాకు నేర్పించాయి అన్నప్పుడు కన్నీరు వస్తుందా? అయ్యో నిన్ను ప్రేమించదాన్ని లేని దానిగానే వింటున్నానయ్యా, నిన్ను పూజించలేని దానిగానే వింటున్నానయ్యా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించలేని దానిగానే వింటున్నానయ్యా అనే మాటలు చెప్పినప్పుడు నీ కంటిలో నీళ్ళు వస్తాయా? నీ హృదయం దుఃఖంతో నిండుతుందా? ఒకసారి పరిశీలన చేసుకుందాం. అయ్యా నేను వెనక తిరిగిపోనయ్యా,
నిన్ను ప్రేమించడానికి నేను అలసిపోనయ్యా, నిన్ను సేవించడానికి నేను అలసిపోనయ్యా, నిన్ను పూజించడానికి నేను అలసిపోను. ఇలా ముందుకు సాగిపోవడం మాకు నేర్పించు ప్రభు అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం అందరం ఏకీభవిద్దాం. పరిశుద్ధుల జీవం గల తండ్రి, జీవాధిపతి సర్వాధికారి నీకే వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు యేసయ్యా. ఈరోజు తండ్రి ఎంతోమంది ఈ దినాన్ని చూడలేని వాళ్ళు ఉన్నారు కదా నాయన. అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచుకుంటా ప్రభా, మీ సన్నిధిలో ప్రభా తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి ఉంచినందుకు వందనాలు యేసయ్యా. ఇదిగో తండ్రి, ఈ 132వ కీర్తనలోనైతే యేసయ్యా, యెహోవా అయితే దావీదు బాధల్ని జ్ఞాపకం చేసుకోమని రాశారు కదా నాయన. ఇదిగో తండ్రి, దావీదు ప్రతి ఒక్క పరిస్థితుల్లో తండ్రి నిన్ను గుర్తించుకొని ప్రభా నిన్ను ముందుంచుకొని ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యుద్ధంలో తండ్రి విజయాన్ని పొందాడు కదా యేసయ్యా. ప్రతి ఒక్క తండ్రి జిగటగల లోతుల నుంచి కూడా తను లేవనెత్తేవారు కదా నాయన. ఇదిగో తండ్రి, మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టే కదా నాయన ఈ సన్నిధిలో తండ్రి మేము నిలబడగలిగాం యేసయ్యా. అందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి ప్రభా, దావీదైతే తండ్రి నీకు ఒక నివాస స్థానం చూడాలని ప్రభా తన మంచం మీద కానీ తండ్రి తన కనులకు కునుకును కూడా రానిగినంటున్నాడు ప్రభా, తను కూడా నిద్రపోనంటున్నాడు నాయన. ఇదిగో తండ్రి, నీ పని కోసం తండ్రి మేము కూడా ప్రభా తండ్రి మంచి నిర్ణయం తీసుకొని ప్రభా నీ కోసం పని చేయడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రభా దేని గురించి టైం స్పెండ్ చేసిన ప్రతిఫలం ఉండదు కానీ ప్రభా నీ కోసం పని చేస్తే పరలోకంలో జీవితం ఉంటుంది కదా నాయన. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అటువంటి స్థితిలో మేము ఉండడానికి తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ప్రతి పరిస్థితుల్లో తండ్రి నిన్ను ముందుగా ఉంచుకొని ప్రభా ముందుకు సాగిపోవడానికి సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను యేసయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి ఒక్కళ్ళ ప్రార్థనకి తండ్రి సమాధానాలను పొందుకోవడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మా ఆరాధన మీరు విన్నారని తండ్రి మేము ఆశిస్తున్నాం యేసయ్యా. అలాగే తండ్రి యేసయ్యా తండ్రి, మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రభా మేము కృతజ్ఞత చూపడానికి సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాను యేసయ్యా. అలాగే తండ్రి, చిన్న ప్రార్థనని పాదసన్ని చేర్చుకొని ప్రతిఫలాన్ని దయచేయమని యేసయ్యా యేసునామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్.